ఫ్రెండ్స్, ఏదైనా ఒక కథలో హీరో పాత్ర ఎంత ముఖ్యమైందో విలన్ పాత్ర కూడా అంతే ముఖ్యమైంది. ఇక దీనినే రామాయణానికి అనువర్తింపచేస్తే రామాయణంలో కథనాయకుడిగా శ్రీరాముడు ఉంటే ప్రతినాయకుడిగా రావణుడు ఉంటాడు. రావణుడు వేదాలు శాస్త్రాలు అవపోసన పట్టినటువంటి ఎంతటి విద్యావంతుడో అంతకంటే రెట్టింపు అతను చేసిన పాపాలు ఉంటాయి. అయితే ఆ పాపాల నుండి ప్రపంచాన్ని విముక్తి కలిగించడానికి, రావణుడి భయాన్ని తొలగించడానికి శ్రీ మహావిష్ణువు శ్రీరాముడి రూపంలో భూమిపై ఆచరించాడు. కథల ద్వారా, వేద పురాణాల ద్వారా రావణుడు ఏ విధంగా ఈ భూలోకంపై ఉన్నటువంటి ఋషిమునులను పట్టి పీడించేవాడో, ఎలా స్త్రీలను చెరపెట్టేవాడో, ఏ విధంగా సీతమాతను అపహరించాడు అనే దాని గురించి స్పష్టంగా తెలుసుకోవచ్చు. నిజానికి చెప్పాలంటే రామరావణ యుద్ధానికి మూల కారణం సీతామాత అపహరణమే. ఒకవేళ రావణాసురుడు సీతామాతను అపహరించకపోతే అసలు రామరావణ యుద్ధమే జరిగుండేది కాదు. ఫ్రెండ్స్, మన అందరికీ తెలిసిన విధంగా రావణుడు తన సోదరి శూర్పణఖ ఆజ్ఞ మేరకు సీతమాతను అపహరించాడు. కావున రామరావణుల మధ్య వైరానికి మూల రూపం శూర్పణఖ అని చెప్పడంలో ఎటువంటి సందేహం ఉండదు. రామలక్ష్మణుల గురించి, సీతమాత గురించి రావణుడితో చెప్పి సీతను అపహరించేలా ప్రేరేపిస్తుంది. అసలు నిజానికి చెప్పాలంటే శూర్పణఖ ఈ విధంగా చేయడానికి గల ప్రధాన కారణం రావణాసురుడిపై పగ తీర్చుకోవడమే అంటే మీలో ఎవరైనా నమ్ముతారా? కానీ అదే నిజం. రావణుడు శూర్పణఖ యొక్క భర్తను చంపడం వల్ల రావణాసురుడు చావాలంటూ తన అంతం కోరుతూ శూర్పణఖ రామరావణుల మధ్య వైరం పెట్టి రావణుడిపై తనకున్న పగ తీర్చుకుంటుంది. అయితే అసలు రావణాసురుడు చేసిన తప్పేంటి? ఎందుకని రావణుడు శూర్పణఖ భర్తను చంపాడు? ఎందుకని తన సోదరి వివాహాన్ని నాశనం చేశాడు? అనేటటువంటి ఎన్నో అద్భుతాశ్చర్యకరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కావున వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. వాల్మీకి రామాయణం ప్రకారం బ్రాహ్మణ ఋషి విశ్వ రాక్షసపుత్రి కైకసి వివాహ తదనంతరం కైకసి రావణాసురుడితో పాటు మరో 3 పిల్లలకు జన్మనిస్తుంది. వారే కుంభకర్ణుడు, శూర్పణఖ మరియు విభీషణుడు. వీళ్ళు జన్మించిన కొన్ని సంవత్సరాల తరువాత రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు 3 సహోదరులు కలిసి వారి తల్లిదండ్రుల ఆజ్ఞ మేరకు బ్రహ్మదేవుడికై ఘోరమైన తపస్సు చేస్తారు. సంవత్సరాల తరబడి ఈ 3 బ్రహ్మదేవుడికై తపస్సు చేయడంతో సృష్టికర్త బ్రహ్మ ఈ 3 తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమని చెబుతాడు. దాంతో మొదటగా రావణుడు, ఓ దేవాదిదేవ బ్రహ్మదేవ, నీవు నిజంగా నా తపస్సును మెచ్చి ఉంటే దేవతలు గాని, దానవులు గాని, యక్షులు, నాగులు గాని ఏ ఒక్కరు కూడా నన్ను చంపకూడదు అని వరాన్ని కోరుతాడు. అయితే రావణుడి కోరిక మేరకు బ్రహ్మదేవుడు తను అడిగినట్లుగానే వరాన్ని ఇస్తాడు. మరియు దీనితో పాటుగా తాను తన ఇచ్చ మేరకు తన రూపాన్ని మార్చుకోగలిగే వరాన్ని కూడా నొసగుతాడు. దీని తర్వాత బ్రహ్మదేవుడు విభీషణుడికి ఎల్లప్పుడూ ధర్మ మార్గంలో నడుస్తూ బ్రహ్మాస్త్ర జ్ఞానాన్ని కలిగి ఉండేలా వరాన్ని ఇస్తాడు. ఇక దీని తర్వాత కుంభకర్ణుని వంతు రాగానే సరస్వతి మాత అనుగ్రహంతో కుంభకర్ణుడు ఇంద్రాసనానికి బదులుగా నిద్రాసనం అడుగుతాడు. ఇక 3 సహోదరుల తపస్సు ముగిసిన తరువాత వారంతా తమ తండ్రి ఆశ్రమానికి తిరిగి వచ్చేస్తారు. కానీ వారందరిలో కూడా శక్తివంతమైన వరాలు రావణాసురుడికి లభించడంతో తనను తాను అమరుడిగా భావించి అహంకార మదంతో మొట్టమొదటగా లంక నగరంపై దండయాత్ర చేస్తాడు. రావణాసురుడికి ముందు లంక నగరాన్ని తన సహోదరుడైన కుబేరుడు పాలించేవాడు. అయితే కుబేరుని ఓడించి వేలాది మంది రాక్షసుల సహాయంతో లంకా నగరాన్ని తన అడ్డగా మార్చుకుంటాడు. దాని తర్వాత రావణుడు తన సహోదరుడు విభీషణుడు మరియు శూర్పణఖతో కలిసి లంకా నగరంలో జీవించడం మొదలు పెడతాడు. కాలం గడిచే కొద్దీ రావణుడికి తన సహోదరి శూర్పణఖ వివాహం గురించి చింతన మొదలవుతుంది. దాంతో తన సహోదరిని వివాహం చేసుకోగల ధైర్యవంతుడు, పరాక్రమశాలి యోధుడిని ఎక్కడ వెతకాలి అనే ఆలోచనలో పడిపోతాడు. అయితే ఈ క్రమంలోనే రాక్షసుల్లో శ్రేష్ఠుడైన కాలకేయ రాక్షసుడి గురించి రావణుడికి తెలుస్తుంది. దాంతో తను కాలకేయ రాక్షసుడి కుమారుడైన విద్యుజీవతో రావణుడు శూర్పణఖ వివాహాన్ని జరిపిస్తాడు. ఇక శూర్పణఖ వివాహం జరిగిన తరువాత రావణుడు మండోదరిని, కుంభకర్ణుడు వజ్రజ్వాలను, విభీషణుడు శర్మతో వివాహం చేసుకొని వారంతా లంక నగరంలో జీవిస్తూ ఉంటారు. దీని తర్వాత రావణాసురుడికి ఉన్న ఏకైక లక్ష్యం ప్రపంచమంతటా తన సామ్రాజ్యాన్ని విస్తరించడం. దీని కారణంగానే రావణుడు వివిధ రాజ్యాలపై ఆక్రమణలు చేశాడు. మొదటగా యక్షుల రాజ్యంపై దాడి చేసే వాళ్ళని ఓడించాడు. మరియు ఆ తర్వాత దేవతల రాజ్యంపై కూడా దండయాత్ర చేశాడు. దానవులు కూడా రావణుడితో భయపడి అతని ముందు లొంగిపోయారు. ఇదంతా చూస్తున్న రావణాసురుడి అహం ఆకాశాన్ని అంటుకుంటుంది. పూర్తి భూమండలాన్ని జయించాలనే లక్ష్యంతో ప్రతి చోట సంచరించడం ప్రారంభించాడు.
దాని తర్వాత యమలోకంపై దాడి చేసే యమధర్మరాజును సైతం ఓడించాడు. కానీ బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకు యమలోకాన్ని యమధర్మరాజుకు అప్పగించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రావణాసురుడు. తనకున్న శక్తితో పరాక్రమంతో విర్రవీగుతున్న రావణాసురుడికి చంపడం చావడం తప్ప మరో ఆలోచన లేదు. అందుకే అతను భోగవతికి వెళ్లి నాగులను ఓడించి నాగులోకాన్ని సైతం తన వశం చేసుకుంటాడు. అహంకార మదంతో ఆలోచన రహితంగా ప్రవర్తిస్తున్న రావణాసురుడు యుద్ధం చేస్తూ తన చెల్లెలు వివాహం జరిపించిన ఆశ్మనగరానికి చేరుకుంటాడు. అక్కడికి చేరుకోగానే రావణాసురుడు కాలకేయునితో పాటు అతని 400 మంది సైనికులను క్షణకాలంలో హతమారుస్తాడు. దీని కారణంగా తన తండ్రిని చంపాడనే కోపంతో విద్యుజీవ రావణుడిపై యుద్ధానికి దిగుతాడు. అయితే వీరిద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. కానీ అహంకారంతో విర్రవీగుతున్న రావణుడు విద్యుజీవ తన సోదరి భర్త అని కూడా ఆలోచించకుండా విద్యుజీవను చంపేస్తాడు. ఈ విధంగా అందరితో పోరాడి గెలిచిన తరువాత రావణాసురుడు వారి రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీలందరినీ తన వెంట లంక నగరానికి తీసుకొచ్చుకుంటాడు. ఈ విధంగా అందరిపై విజయాన్ని సాధించిన ఆనందంలో తేలుతున్న క్రమంలోనే రావణాసురుడి చెల్లి శూర్పణఖ తన ముందుకు వచ్చి ఏడవటం మొదలు పెడుతుంది. అసలు ఎందుకు ఏడుస్తున్నావు అని రావణుడు అడగగా శూర్పణఖ రావణుడితో ఇలా అంటుంది, అన్నా, నీకున్న పరాక్రమంతో నువ్వు ఎంతటి దారుణాలు చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందా? అసలు ఎవరితో యుద్ధం చేస్తున్నావో కూడా పట్టించుకోకుండా నువ్వు 14,000 మంది కాలకేయ రాక్షసులతో పాటు నా భర్తను కూడా చంపేశావు. పెద్దన్నయ్య తండ్రితో సమానం. అలాంటిది నువ్వు కట్టుకున్న నా భర్తను చంపేసిన నా శత్రువు అయ్యావు అంటూ గట్టిగా ఏడుస్తుంది. అదంతా విన్న రావణుడు పశ్చాత్తాపం చెంది, నేను ఈ బ్రహ్మాండాన్ని గెలవాలనే కోరికలో నా వాళ్ళు ఎవరో తెలియనంతగా మైమరిచిపోయాను. కావున యుద్ధంలో నాకు ఎదురు వచ్చిన ప్రతి ఒక్కరిని నా పదునైన బాణాలతో చంపేస్తూ వెళ్ళిపోయాను. ఈ కారణంగానే నా ఎదురుగా నాతో పోరాడుతున్నది నా బావ అనే విషయాన్ని కూడా నేను మర్చిపోయాను. నేను నిజంగా చాలా సిగ్గుపడుతున్నాను. నేను ఎలాగో ఇప్పుడు నీ భర్తను వెనక్కి తిరిగి తీసుకురాలేను. కావున నేను నీకు ఏదైనా మంచిది ఖచ్చితంగా చేస్తాను. కావున నువ్వు ఇప్పటి నుండి దండకార్యంలో 14,000 రాక్షసులతో పాటు వెళ్ళి అక్కడే భోగభాగ్యాలను ఆస్వాదించు అక్కడికి పంపించేస్తాడు. ఈ విధంగా రావణాసురుడు శూర్పణఖను ఏదో విధంగా నచ్చజెప్పి దండకార్యానికి పంపించేస్తాడు. అయితే శూర్పణఖ దండకార్యంలో విలసవంతమైన జీవనాన్ని గడుపుతున్నప్పటికీ తన మనసులో రావణాసురుడు తన భర్తను చంపాడని కోపం మాత్రం అలాగే ఉండిపోయింది. ఈ కారణంగానే శూర్పణఖ రావణాసురుడి అంతం కోరుతూ రాముని వద్దకు వెళ్లి సీతను అపహరించేలా రావణాసురుడిని ఉసిగొల్పుతుంది. ఇక దాని తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే. సో ఈ కథ ద్వారా అర్థమయ్యే విషయం ఏమిటంటే, ఒక వ్యక్తికి తన శక్తి పట్ల గర్వం ఏర్పడినప్పుడల్లా తాను ఇతరులతో పాటు తన కుటుంబాన్ని కూడా నాశనం చేస్తాడు, అచ్చం రావణాసురుడిలాగా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి తెలపండి. మరియు ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.